ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అది సరస్వతి అమ్మవారి ఆలయం అనమాట. దీనికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు అనమాట. ఇక్కడ నిర్మాణానికి శృంగేరి పీఠం నుంచి ఆమోదం కూడా లభించింది. ఇక్కడ మాస్టర్ ప్లాన్లోని కర్ణాటక ఎలాగ అభివృద్ధి చెందింది, అక్కడ పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామీజీ చెప్పారనమాట. ఇప్పటికీ ప్లాన్కు 50 కోట్ల వరకు మంజూరవగా అందులో వివిధ పనుల కోసం 8 కోట్లు ఖర్చు చేశారు. త్వరలోనే తొలి విడతగా ఇంకో 25 కోట్లతోటి అమ్మవారి ఆలయ విస్తరణ ప్రాజెక్టును, మహంకాళి నూతన ఆలయ నిర్మాణము, ప్రాకార మండపము విస్తరణ జరుగుతాయన్నమాట. దీనికి 25 కోట్లు ఖర్చు అవుతాయి. ప్రాకార మండపం టెంకాయలు కొట్టే స్థలము వరకు ఉత్తర దక్షిణంగా పడమరంగా 4 రాజగోపురాలు, అమ్మవారి ప్రధాన ఆలయాన్ని కృష్ణశిలతో కట్టడం, ప్రాకార మండపం, క్యూ కాంప్లెక్స్, టీటీడీ 100 గదుల సత్రం ఇలాంటివన్నీ రిపేర్ చేసి అది అక్కడ కూడా ఒక మాస్టర్ ప్లాన్గా బాసర్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయొచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.